Good morning, madam. Good morning, madam. Madam. Good morning, all leaders. Myself Sujata, సిల్వర్ డైరెక్టర్గా ఉన్నానండి. నేను ఒక వాలంటీర్ అండి. వాలంటీర్గా చేస్తూ కూడా నేను వెస్టేజ్ అన్నది నాకు పరిచయం అయిందండి. వాలంటీర్ తెలుసు కదండి ఎంత వర్క్ ఉంటుందో అండి మీకు. నాకు వెస్టేజ్ అన్నది నాకు నా అప్లైనర్ ద్వారా అండి నాకు వెస్టేజ్ పరిచయం అయిందండి. మా ఇంట్లో ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు నాకు ఉందండి పీసీఓడి అండి. నెక్స్ట్ వెయిట్ లాస్ అవ్వానండి నేను. అలా నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి. అలాగే మా పిల్లలకు కూడా అండి బోర్డు మీద అక్షరాలు అన్నాయి కనిపించేవి కాదండి. మా పిల్లలకు కూడా అండి చాలా మంచి రిజల్ట్ ఉంది. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్ లేకుండా మన ఫుడ్ సప్లిమెంటరీ ద్వారా నేనైతే మంచి రిజల్ట్ అయితే నేను తీసుకున్నానండి. వెస్టేజ్లో ఆరోగ్యమే కాదు ఆదాయం కూడా ఉంటుంది అనేసి నేను తెలుసుకున్నానండి. అలా తెలుసుకుని నేను వాలంటీర్గా చేస్తూ కూడా వెస్టేజ్ అన్నది నేను స్టార్ట్ చేయడం మొదలుపెట్టానండి. అలాగే ఇంట్లో హోమ్ నీడ్స్ తీసుకున్నాను. ఎనీ ప్రోడక్ట్ అండి వెస్టేజే వాడతానండి, బయట ప్రోడక్ట్స్ ఏమీ వాడను. నెక్స్ట్ ఇంకా మనం తీసుకుంటూ మనం ఎవరికైనా సరే ఆరోగ్యంతో పాటు ఆదాయం ఇవ్వచ్చు అన్నది కూడా నేను తెలుసుకున్నానండి. అలా తెలుసుకోవడం వల్ల నేను వాలంటీర్ని కదండి, నేను గడప గడపకే తిరుగుతాను కదండి. అలాగే నేను ఎవరికైనా సరే మన ప్రోడక్ట్ గురించి ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా నేను ఫెరాలసిస్ ప్రాబ్లం కూడా అండి నేనైతే క్లియర్ చేశానండి. ఆవిడ నిజంగా చాలా బాధపడేదండి. అంటే వాళ్ళ ఇంట్లో పని కూడా చేసుకోలేకపోయేదండి. అలాంటి ఆవిడ 1 month మన ప్రొడక్ట్స్ వాడాక నేను నెలకి ఫంక్షన్ ఇవ్వడానికి వెళ్తాను కదండి. ఆ మంత్ ఇచ్చాను, నెక్స్ట్ మంత్ వచ్చండి ఆవిడ అనేదండి అదే నేను అసలు ఏ పని చేసుకోలేకపోయేదాన్ని, వంట కూడా చేసుకోలేకపోయేదాన్ని, బట్టలు పులుకొని ఎన్ని హాస్పిటల్ తిరిగినా నాకు అయితే క్యూర్ అవ్వలేదు. కానీ నువ్వు ఏ ప్రోడక్ట్స్ ఇచ్చావమ్మా నాకు చాలా బాగా క్యూర్ అయిందని నాకు నిజంగా అక్కడైతే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఇలాగే నేను వెస్టేజ్ అన్న ట్యాకప్ చేయడం జరిగిందండి నిజంగా. అలాగే మా ఇంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ మేము ఎక్కడికి అసలు బయట హాస్పిటల్కి వెళ్ళమండి. మన ఫుడ్ సప్లిమెంటరీ వాడడం వల్ల రీసెంట్గా మా పాపకి అన్నది లేడీస్ ప్రాబ్లం వచ్చిందండి. వితిన్ 2 daysలో అయితే చాలా మంచి రిజల్ట్ వచ్చిందని నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి. అలాగే మనం బయట హాస్పిటల్కి వెళ్తే నిజంగా మా అమ్మాయికి వచ్చే ప్రాబ్లానికి మనం ఒక 4,000-5,000 బయట పోయాలండి. మీరు ఎంత పెట్టారు మేడం? ఇంట్లో సప్లిమెంటరీ నాకు ఉంది కదండి. ఇంట్లో సప్లిమెంటరీ ఆల్రెడీ మేము శతావరి మ్యాక్స్, గ్యానోడర్మా, ఫోలిక్ అండ్ ఐరన్ మాకు ఎటువంటి ప్రాబ్లం లేదండి. కానీ ప్రాబ్లం లేకపోయినా మేము సప్లిమెంటరీ అనేది యూజ్ చేస్తామండి. మనకు ముందు ఎటువంటి ప్రాబ్లం రాకుండా. ఇప్పుడు పిల్లలకి బ్లడ్ లేదనుకోండి మనకు తెలుస్తుంది. ఎందుకంటే అండి మన మేడం రోజు మనకి జూమ్ మీటింగ్ ద్వారా మనకి గైడెన్స్ ఇచ్చి వల్ల తెలుస్తుందండి. బ్లడ్ లేకపోతే మనకండి పిల్లలకి అంటే నేను ఓపెన్గా చెప్తున్నానండి, పిల్లలకి ఒకవేళ బ్లడ్ లేకపోయినా కూడా అండి డేట్స్ అనేవి కరెక్ట్గా రావండి. అది నేను గమనించుకొని పిల్లలకి ఫోలిక్ అండ్ ఐరన్ ఆమ్లా ఖచ్చితంగా ఇవ్వడం వల్ల వాళ్ళకి 4-5 రోజుల్లో పీరియడ్ అన్నది వచ్చేస్తుందండి. అది అలా మంత్లీ వాళ్ళని కంటిన్యూ చేయమంటానండి. ఇంకా తర్వాత వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు కదండి. ఇలాగే మా ఇంట్లో చాలా టెస్టిమోనీస్ అండి. మళ్ళీ మా హస్బెండ్కి కూడా అండి టీవీ చూస్తుంటే కళ్ళు మసగ్గా కనిపించేయండి. సప్లిమెంటరీ వాడిన అది మనం బయటికి వెళ్తే అండి కళ్ళజోడులు అంటారు, టెస్ట్లు అంటారు, ఇలా రకరకాలగా కళ్ళజోడు ఉందనుకోండి జీవితాంతం వాడాలి తప్పదు. కానీ మన ఫుడ్ సప్లిమెంటరీలో కళ్ళజోడు లేకుండా ఆయనకి 1 monthలోనే క్యూర్ అయిందండి. చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి. మేడం వెస్టేజ్లో మీరు ఇప్పుడు ఏ లెవెల్లో ఉన్నారు మేడం? నేనైతే సిల్వర్ డైరెక్టర్గా ఉన్నానండి. మీ హైయెస్ట్ చెక్ ఎంత మేడం? 11,000. మీరు చేసే వాలంటీర్ ఉద్యోగం ఉందా ఊడిందా? లేదండి. చూసారా, వాలంటీర్ ఉద్యోగం లేదు కానీ ఇప్పుడు నిలబెట్టింది వెస్టేజ్. అవునా మేడం? సూపర్ మ్యామ్, సూపర్. సో వెస్టేజ్ ఎవరైనా చేయొచ్చా మేడం? చెయ్యొచ్చు మ్యామ్. చదువు లేని వాళ్ళు కూడా చదువుతో సంబంధం లేదండి, ఎవరైనా చెయ్యొచ్చు. సూపర్ మ్యామ్, సూపర్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.